ఏంటి అంటే ఈరోజు నేను అనేక సందర్భాల్లో చెప్పా, ఏపీ జెన్కో నుంచి రోజుకి 16 బల్కర్కి నెలకి 16 లక్షల రూపాయలు నువ్వు వసూలు చేస్తున్నావు. ఈ మధ్యనే ఆర్టీఐ యాక్ట్ కింద అడిగాం. వాళ్ళు ఎంత తెలివిగా ఇచ్చారంటే ఏదైతే ఉచితంగా ఉండేటువంటి బల్కర్లను పక్కన పెట్టి మిగతా బల్కర్ల వివరాలు ఇచ్చారు, వాళ్ళు పేమెంట్ బల్కర్ల వివరాలు. కాబట్టి మరలా కూడా పెడతాం, అవసరమైతే న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తాం, దానికి ఏమి ఇబ్బంది లేదు. కాబట్టి నువ్వు బల్కర్లతో దరిద్రుడా జెన్కో నుంచి అమ్ముకుంటున్నావు, అది ఏం బ్రతుకు నీ బ్రతుకు అంటే నువ్వు కేసులు పెడతావు రేపు. అదేవిధంగా ఇంకోటి కూడా చెప్పాం, ఇది కొత్తగా చెప్పేది కాదు, పోస్టుల అమ్మకాల గురించి అనేక సందర్భాల్లో చెప్పాం. లేఅవుట్ల గురించి చెప్దాం. లేఅవుట్ల గురించి ఏం మాట్లాడాడు, గోవర్ధన్ రెడ్డి బినామీలు లేఅవుట్లు వేసినారు అని అన్నావా లేదా? అన్నమాట వాస్తవమా కాదా? నా బినామీలని నీ నోటికుండానే చెప్పావా లేదా? వాళ్ళకి సంబంధించినటువంటి ఆ వాటిని కూలగొట్టిన మాట వాస్తవమా కాదా? వాళ్ళ మీద పొదలకూరు పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టించావు, నాన్ బెయిలబుల్ కేసులు. నా బినామీలు అన్నావు, వాళ్ళ మీద కేసులు పెట్టించావు, వాళ్ళకు ఉన్నటువంటి లేఅవుట్లు కూలగొట్టావు. ఇవన్నీ చేసినటువంటి నువ్వు ఈరోజు ఎందుకు వాళ్ళకి దగ్గరుండి అనుమతులు ఇప్పించావు? నేనేమన్నాను, అయా లేఅవుట్ల దగ్గర నుంచి డబ్బులు తీసుకునేటువంటి అలవాటు సర్వేపల్లి నియోజకవర్గంలో ఎప్పుడు లేదు. పొదలకూరు మండలంలో ఎంతోమంది శాసనసభ్యులు పనిచేశారు, ఎప్పుడు ఇటువంటి నీచమైనటువంటి పనులు పనిచేసినటువంటి పరిస్థితి లేదు. ఇంత నీచంగా డబ్బులు వసూలు చేయలేదు అని అంటే గోవినకాయ దొంగల భుజాలు తోడుకున్నట్టుగా ఎవడో ఒకటి ప్రెస్ మీట్ పెట్టాడు, నేను సోమిరెడ్డికి డబ్బులు ఇవ్వలేదు అంటే దాని అర్థం ఏంటంటే వాడి దగ్గర నువ్వు డబ్బులు కొట్టేసావు అని అర్థం. కొట్టేసి నువ్వు ఆ డబ్బుల నుంచి బయటపడాలంటే మీరు పోయి ప్రెస్ మీట్ పెట్టమను. లేకపోతే నేను పలాని వాడు డబ్బులు ఇచ్చాడు అని నీతో మాట్లాడకపోతే నువ్వు వాడి చేత ఎందుకు ప్రెస్ మీట్ పెట్టించి మేము డబ్బులు లేదని చెప్పించావు? ఎవరినైతే బినామీలు అన్నావో, ఎవరినైతే నువ్వు అన్నావో వాళ్ళు ఏం చెప్పారు, సోమిరెడ్డి ఆధ్వర్యంలో మేము లేఅవుట్లు వేస్తున్నాం అన్నారు. అంటే నీ దగ్గర డబ్బులు ఇచ్చేస్తే 3 కోట్ల రూపాయల డబ్బులు నువ్వు ముట్టలో వేసుకుంటే దానికి సంబంధించి నువ్వు వాళ్ళు చేసినటువంటి పనులన్నీ పవిత్రం అయిపోతాయా, పునీతులు అయిపోతారా? ఈరోజు ఏ వ్యక్తుల మీద అయితే నువ్వు దాడి చేసావో, బ్లాక్మెయిల్ చేసి ఆ లేఅవుట్ల వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నటువంటి బ్రతుకు నీదొక బ్రతుక? నువ్వు ఒక మనిషివా? నీదొక మనిషి జన్మ. నువ్వు మళ్ళా ఈరోజు ఏమీ చేయలేక మా మీద కేసులు పెడతావా? పిచ్చివాడా, నీలాంటి ఉడత బెదిరింపులకు భయపడేటువంటి పిరికి వాళ్ళం అనుకున్నావా? కేసులకే భయపడే పని అయితే రాజకీయాల్లో ఉంటామనుకున్నావా? ఈ జిల్లా రాజకీయాల్లో 2 సార్లు నీ మీద గెలిచి మట్టి కనిపించినటువంటి వాడిని, ఒకసారి ఓడిపోతే ఓడిపోయి ఉండొచ్చు. అంత మాత్రాన నువ్వేదో ఎంత బలాఢ్యుడువో నీ బలం ఎంతో నాకు తెలీదా? నీ బలానికి బయటపడి భయపడి అమ్మా సోమిరెడ్డి నా మీద కేసులు పెట్టాడే, నేను ఏ విధంగా చేయాలని అనుకుంటాను అనుకున్నావా? నేను మరలా చెప్తున్నా, కాసుకో రాసుకో. 100 రోజుల తర్వాత నువ్వు చేసినటువంటి అభివృద్ధి, సంక్షేమం, నువ్వు చేసినటువంటి అవినీతి పనులు అన్నిటికీ సంబంధించి ఒక రికార్డు, ఒక రిపోర్టు విడుదల చేస్తాను. ధైర్యంగా కాచుకుని దానికి నువ్వు సత్తా ఉంటే ఆ రోజు మరలా కేసు పెట్టడానికి సిద్ధపడు. రోజు నీ పరిస్థితి ఏ విధంగా ఉంది? అక్కడ బూడిద దోచుకుంటున్నావు, ఇష్ట ప్రకారం గ్రావెల్ దోచుకుంటున్నావు, శాండ్ ఉంటే శాండ్ దోచుకుంటున్నావు. ఇవన్నీ చాలదన్నట్టుగా ఎక్కడన్నా పశువులు తాగేటువంటి గుంటలుంటే ఆ గుంటలను ఆక్రమించి కూర్చుకొని కోట్లాది రూపాయలు, వెంకటాచలంలో ఉన్నటువంటి హైవేను ఆనుకున్నటువంటి భూములుంటే ఆ భూములకు సంబంధించి వాటి మీద అవి పుచ్చుకొని బతుకుతున్నావు. పుణ్యక్షేత్రాల్లో ఎన్నడైనా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది, శాసనసభ్యుడిగా ఉన్నా, మంత్రిగా ఉన్నా, ఏ రోజైనా పుణ్యక్షేత్రాల్లో డైమండ్ డబ్బాలు, 3 ముక్కల ఆటలు ఆడినటువంటి, కోళ్ల పందాలు ఆడినటువంటి సందర్భాలు ఉన్నాయా? పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి గొలగమూడిలో డైమండ్ డబ్బా ఆడారా లేదా? కశ్మూర్లో 3 ముక్కల ఆటలు ఆడారా లేదా? పోలీసులు కేసు పెట్టాల్సింది నా మీద కాదు, ఒక దళితుని 3 లక్షల రూపాయలు డిమాండ్ చేసినటువంటి సోమిరెడ్డి మీద కేసు పెట్టాలి. రోజువారీ నీ కొడుకు డైమండ్ డబ్బా వాళ్ళ దగ్గర, 3 ముక్కల ఆట వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తుంటే వాళ్ళ మీద కేసులు పెట్టాలి. ఏదో చెప్తారు కదా, ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుంది అన్నట్టుగా నీకు పరాకాష్ట ఏంటంటే కోతిని ఆడిపించుకునేటువంటి వాడి దగ్గర నీ శిష్యులు రోజుకు 200 రూపాయలు వసూలు చేస్తున్నాడంటే సిగ్గుతో చచ్చిపోవాలను. నువ్వు ఎమ్మెల్యేగా ఉండడానికి అసలు అర్హుడువా అని అడుగుతున్నా నేను. ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఎప్పుడైనా చూసామా అని అంటున్నాను. ఈ మధ్య కాలువల మీద పోవడం ఎప్పటి నుంచి ఉంది మీరు గమనించండి. రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞం ప్రారంభించినప్పటి నుంచి సోమిరెడ్డి కాలువల మీద పర్యటించడం అలవాటు అయిపోయింది. అంటే కాలువల మీదకి పోవడం, ఇది నాసిరకంగా ఉందనడం ఈ రోజు కాదు, 2004 నుంచి ఉంది. ఇది నాసిరకంగా ఉందనడం, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకోవడం, ఇదే పని, ఇదే బ్రతుకు కదా, వేరే పని లేదు, వేరే బ్రతుకు లేదు కదా.
కాబట్టి 2004 నుంచి అలవాటు పడ్డావు దేనికి, ఈ చిలకూటడు వ్యవహారానికి. అందుకని ఒకసారి ఇరిగేషన్ కాలువల మీదకి పోయావు, దాని మీద విచారణ చేయించమన్నాం. విచారణ చేయిస్తే వాస్తవాలు బయటకు వస్తాయి, నా పాత్ర ఏమైనా ఉందేమో తెలుస్తుంది. అదేవిధంగా నీ నోటితో ఎన్నిసార్లు కూశావు, ఏమని సర్వేపల్లిలో ఉన్నటువంటి ఎస్ఎన్జే డిస్టిలరీ దగ్గర నుంచి నాకేదో ముడుపులు ముట్టాయని. ఈరోజు ప్రభుత్వం నీది, తెలుగుదేశం ప్రభుత్వం. నేను ప్రతిపక్షంలో ఉన్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే, నీ ఒంటిలో చీము నెత్తురు ఉంటే, నీకు సిగ్గు శరము ఉంటే, దానిని ఏదైతే ఎస్ఎన్జే డిస్టిలరీస్లో నాకు వాళ్ళు కేసు కింద ఇస్తున్నారని అన్నావో దాన్ని రుజువు చేయి. రుజువు చేయగలిగితే బాగుంటుంది తప్ప మాట్లాడి నేను వెళ్ళిపోతాను అంటే అది కరెక్ట్ అనేటువంటి పద్ధతి కాదు. కాబట్టి నువ్వు పెట్టేటువంటి దొంగ కేసులకి పాపం నువ్వేమన్నా ప్యాంటు తడుపుకుంటామేమో కానీ ఏదన్నా కేసు అంటే వాటికన్నిటికి ఏం భయపడేది లేదు. సోమిరెడ్డి జాగ్రత్తగా ఉండు. నువ్వు ఎందుకన్నానంటే సోమిరెడ్డి అని ఈ మధ్య అన్నాడు, నా ఇంటి పేరు ఏందో తెలుసా అన్నాడు. నాకేం తెలుసు, నువ్వు సోమిరెడ్డి అంటున్నావు. నేను బయట కొంతమంది సోదిరెడ్డి అంటున్నారు, కొంతమంది సొళ్ళు రెడ్డి అంటున్నారు, కొంతమంది సరసాల రెడ్డి అంటున్నారు, కొంతమంది శృంగారం రెడ్డి అంటున్నారు, కొంతమంది సన్నారెడ్డి అంటున్నారు. నీ పేరు మాకేం తెలుసు, నువ్వు అన్నదే సోమిరెడ్డి అంటే తెలుసు, కానీ నీ ఇంటి పేరు తెలుసు అంటే ఈ పేర్లన్నీ ఉన్నాయి కాబట్టి దాంట్లో ఏ పేరు నువ్వు చెప్తే తెలుస్తుంది, మాకేంటి తెలుస్తుంది. నా ఇంటి పేరు తెలుసా అంటే నీ ఇంటి పేరు తెలుసు, నీ బ్రతుకు తెలుసు, నీ బ్రతుకు ఎలాంటిదో తెలుసు, నీ జీవితం తెలుసు, నువ్వు బతుకుతున్నటువంటి బ్రతుకు తెలుసు, అవినీతి బ్రతుకు. నీలాంటి అవినీతి బ్రతుకు బ్రతికేవాడు నెల్లూరు జిల్లాలో కాదు రాష్ట్రంలో కూడా చాలా అరుదుగా ఉంటాడు. కాబట్టి నేను ఈ సందర్భంగా నీకు చెప్పేది, నీకు ధైర్యం ఉంటే విచారణ చేయి, విచారణ చేయించుకో. అంతేగాని పాపం ఒక దళితుడి మీద నిందలు వేయడం, ఏదో డబ్బులు ఇచ్చి పాపం ప్రెస్ మీట్లు పెట్టించాడని ఇది ధర్మం కాదు. ఎందుకంటే ఎవరైతే ఈరోజు ఆ మాటలు మాట్లాడుతున్నారో, నేను ఏ దేవస్థానం దగ్గరికి వచ్చి ప్రమాణం చేయడానికన్నా కనీసం అతను చూసినట్టుగా నాతో మాట్లాడినట్టుగా ఈ విషయాల గురించి పాపం ఒక దళితుడి మీద నాకు ఆవేదన కలుగుతుంది.